కొండలు కాదు పిడుగులు కదులుతున్న జెన్ ఆల్ఫా అని మనం ఇలా చెప్పుకున్నామో లేదో అలా పోరాటంలోకి దిగారు జెన్ ఆల్ఫా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నోలో జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ బాలికల విద్యాలయం విద్యార్థినులు తమ ప్రాథమిక విద్యా హక్కుల కోసం దుబగ్గా కాన్పూర్ బైపాస్ రోడ్ వద్ద నిరసన చేపట్టారు. మరి జెన్ ఆల్ఫా ముఖ్యమైన డిమాండ్లు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుల తీవ్ర కొరత, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి ముఖ్యమైన సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో బోర్డు పరీక్షల ప్రిపరేషన్ దెబ్బతింటోందని, పాఠశాలలో నాణ్యత లేని ఆహారం, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్య ధోరణి, క్లాసులు జరగడం లేదు కానీ పాఠ్యేతర కార్యక్రమాలు మరియు సుదీర్ఘమైన అసెంబ్లీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 14 తర్వాత మొదట ఇదే పాఠశాలకు చెందిన బాలురు బుధేశ్వర్ మోహన్ రోడ్డును దిగ్బంధించారు. అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీం అరుణ్ జోక్యం చేసుకుని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఈసారి బాలికలు రంగంలోకి దిగారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే దుబగ్గా రోడ్డు వద్ద పెద్ద ఎత్తున ఏర్పడి ట్రాఫిక్ ను స్తంభింపచేశారు. జిల్లా కలెక్టర్ లేదా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వచ్చి తమతో మాట్లాడాలని వారు పట్టుబడుతున్నారు. దీంతో ఈ పిల్లల గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒకవైపు సమస్యలపై పోరాడుతూ ఈ విద్యార్థులు తమ బాధ్యతను మరవలేదు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక అంబులెన్స్ కు దారిచ్చి సూపర్ జెన్ ఆల్ఫా అని ప్రశంసలు పొందుతున్నారు.